పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు నిద్ర వర్సెస్ మెలకువ అన్న అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అదే నిద్ర మెలకువ తిరిగే గమ్మ అంటే పోటీ. నిద్రా సమయంలో శోధనలు చుట్టుముడుతూ ఉంటాయి. మానవుడు నిద్రిస్తూ ఉండగా సాతానుడు శోధనలు ఎత్తిపోతాడని యేసు ప్రభువారు ఉపమానాల్లో తెలియచేశాడు. వ్యవసాయదారుడు గోధుమలు ఎత్తి వెళితే సాతానుడు వచ్చి గురుగులు ఎత్తిపోయాడని కూడా లేఖనాల్లో తెలియచేశాడు. అందుకని క్రైస్తవ జీవితం నిర్లక్ష్యంగా నిద్రావస్థలో ఉండేది కాదు, మెలకువ కలిగి ఎలర్ట్గా ఉండేది. అలా క్రైస్తవ జీవితంలో మెలకువ కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యము పలు విధాలుగా హెచ్చరిక చేస్తూ ఉంది. యేసు ప్రభు వారు కూడా చెప్పారు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని. 26వ అధ్యాయం మత్తయి సువార్త 41వ వచనం. అది మెలకువగా ఉంటే ఏదో కార్టూన్స్ చూడటం కాదు. రాత్రుల్లో నిద్ర పడతలేదని ఫోన్ తీసుకొని ఏదో దోస్తా టైం పాస్ చేస్తూ ఉంటారు. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన మనకి సహాయపడుతుంది. ఆ సత్యాన్ని యేసు ప్రభువారు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎంతగా హెచ్చరించినా కూడా వారు మెలకువగా లేరు. 43వ వచనం చూడండి. మరలా యేసు ప్రభువారు వచ్చి వారు నిద్రించుట చూసి కన్నులు భారముగా ఉన్నాయి. ఒక్కోసారి ఆత్మ సిద్ధముగా ఉన్న శరీరము బలహీనతగా ఉండి కన్నులు భారముగా ఉండి అదేందో ప్రార్థన చేయింటేనే నిద్ర వస్తుంది. కొంతమంది నిద్రపోతూ ఉంటారు, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటా కూడా పులికి పాటలు పాడుతూ ఉంటారు, నేను గ్యాకేసి లేపాల్సి వస్తుంది. అంటే దానికి ఏమనుకుంటారంటే పొద్దున్నే లేచి వస్తున్నాం కాబట్టి మగత పోవటం లేదు, మరి 5ంటికి పెడుతున్నారు అని అనుకుంటారు కొందరు. కొంతమంది సాయంత్రం నిద్రపోయేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రార్థనా జీవితము భయభక్తులు కలిగి ఉన్న జీవితములో నిద్ర ఎలా వస్తుంది? ఆసక్తి ఉన్న దాని మీద నిద్ర రాదు కదా. మరి ఫోన్ చూసేటప్పుడు నిద్రపోమ్మను, అరే లైట్ కట్టేయండిరా, ఈ ఫోన్ కట్టేసి పండుకమ్మా అని బతివులాడాల్సి వస్తుంది. అది కన్నులు భారంగా ఉంటున్నాయి. శిష్యులు ఆ విధంగా నిద్రించటం వల్ల, మెలకువ కలిగి జీవించకపోవటం వల్ల వారు శోధనలో ప్రవేశించారు, వారు చెదిరిపోయారు. ఎంత ప్రమాదం ఏర్పడిందో చెప్పినా కూడా. కాబట్టి శోధనలు వస్తాయి. ప్రార్థన లేని కుటుంబాల్లో శోధనలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఇది వాస్తవం. పాపం అమ్మాయిల కుటుంబంలో కూడా, సీతమ్మ గారి కుటుంబంలో కూడా ప్రార్థనలు లేవు. అందుకని వారు ఎన్ని శోధనలు గురవుతున్నారో, ఎన్ని వ్యాధులకు గురవుతున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎన్ని అపాయాలకు గురవుతున్నారో, యాక్సిడెంట్లు, ప్రమాదాలు, మరణాపు అంచుల దాకెళ్ళి వస్తూ ఉన్నారు.
ఆ, కొంచెం సంఘ ప్రార్థనే కొంత వాళ్ళకి కాపుదలగా ఉంటుంది. ఉం? కాబట్టి ప్రార్థన లేని కుటుంబాలు, ఏ కుటుంబం అయినా సరే, ఆ కుటుంబాల్లో శోధనలే జరుగుతాయి. ఈ సత్యాన్ని మీరెప్పుడూ మర్చిపోవద్దు. ప్రార్థన లేని గృహాలు శోధనలకు నిలయాలు, పాపానికి స్థావరాలు. కాబట్టి ఆ సత్యాన్ని మర్చిపోవద్దు. యేసు ప్రభువారు రాకడను గురించి చెబుతూ ఒక మాట తెలియచేశారు. 24వ అధ్యాయం మత్తయి సువార్త 42వ వచనం. ఏ దినమున అంటే దేవుడు రెండవ రాకడ దినము ఏ దినము ఆయన వస్తాడో తెలియదు గనుక మెలకువగా ఉండాలి. కాబట్టి ఏ టైంలో వస్తాడో, ఏ రోజు వస్తాడో, ఎప్పుడు వస్తాడో మనం చూస్తూ ఉన్నాం. పరిస్థితులు రాకడి దినాల్లో ఎలా ఉన్నవో. అది కదా సముద్రం నుంచి లియోత్తాన్ నిద్రలేసింది అంటాడు ఒక ఆయన. వచ్చేసినాయి, ఎర్ర పెయిలు వచ్చేసినాయి, మూడో మందిరం రెడీ అవుతుంది, ట్రంప్ గాని పెట్టుకుంది, అందుకే వచ్చేస్తుంది అంటాడు ఒక ఆయన. ఇలా రకరకాలుగా, కానీ డేటు తెలియదు, కానీ పరిస్థితులు మాత్రం కనబడుతున్నాయి. తుఫానులు, ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు పెద్ద తుఫానులు, టాండ్రనోళ్ళు తిరుగుతూ ఉన్నాయి. చాలా భయంకరంగా ఉంది. మొన్న దేవుడే లేడు అని ఓటేసినటువంటి లాస్ ఏంజల్స్ బూడిదైపోయింది. మళ్ళీ వెంటనే తుఫానులు, సునామీలు, భూకంపాలు చాలా భయంకరంగా ఉన్నవి. అవన్నీ యేసు ప్రభువారు చెప్పిన రాకడి దినాలకు సూచనలుగా కనబడతా ఉన్నాయి. కాబట్టి మనం అనుకోం వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు, కానీ అనుకోని గడి కాబట్టి సిద్ధపడి ఉండటం మంచిదని నేను చెప్తున్నాను మీ అందరికీ కూడా. ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత ఏం సిద్ధపడతాను? అది టికెట్ తీసుకొని రెడీగా ఉండటం. 40వ వచనం చూడండి. పొలములో ఉంటారు, ఇద్దరున్నారు అనుకోండి. ఉదాహరణకి ఒకరు ఇడవబడుతున్నారు, ఒకరు ఎత్తబడుతున్నారు. మంచం మీద ఉన్నారు, ఒకళ్ళు ఎత్తబడుతున్నారు, ఒకళ్ళు ఇడవబడుతున్నారు. తిరగలు తిప్పుతూ ఉన్నారు, ఒకరు వెళ్ళిపోతూ ఉన్నారు, ఇడవబడుతూ ఉన్నారు. అంటే రాకడ దినాలు తెలియదు. ఒకరు వెళ్ళిపోతారు. ఇడవబడే వాళ్ళు ఎవరు, వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు? వెళ్ళిపోయే స్థితిలో నువ్వు ఉంటావా, ఇడవబడే స్థితిలో ఉంటావా అన్న విషయం కోసమే ఈ హెచ్చరిక. సిద్ధపడి ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు, సిద్ధపడిన వారు మిగిలిపోతారు అని యేసు ప్రభువారు చెప్పారు. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కొనటానికి బయలుదేరారు. అందుట్లో 5గురు బుద్ధి కలవారు, 5 బుద్ధి లేనివారు. వారికి సిద్ధులు ఉన్నాయి, వీళ్ళకి సిద్ధులు ఉన్నాయి. అయితే వీళ్ళకి బుద్ధి గల వారు ఏం చేశారంటే సిద్ధపాటు కలిగి, ఒకవేళ ఆలస్యం అయితే మనకు నూనె కావాల్సి వస్తుంది అని ముందుగానే వారు నూనెను సిద్ధపరచుకొని బయలుదేరారు. దాన్ని బట్టి వారిని బుద్ధిమంతులు, బుద్ధిగల కన్యకలు అని వారికి టైటిల్ పెట్టబడింది, వారి గురించి చెప్పబడింది. బుద్ధి లేని వారని ఎవరి గురించి చెప్పబడింది? సిద్ధపాటు లేని వారి గురించి, నూనెను సిద్ధపరచుకొని వారి గురించి సిద్ధపడింది. మొత్తానికి 10 మంది కలిసి వెళ్ళారు పెళ్లి కుమారుడిని. ఈలోపు పెళ్లి కుమారుడు అనుకున్న గడియకి, వీళ్ళు అనుకున్న సమయానికి రాలేదు.
ఆలస్యం జరిగింది, అందరికీ నిద్ర వచ్చింది. 10 మంది నిద్రపోయారు, కన్యకలందరూ నిద్రపోయారు. అయితే అర్ధరాత్రి హఠాత్తుగా అనుకోని సమయములో ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, ఎదుర్కొనరండి అని కేక వినపడింది. అందరూ గబగబా లేచారు, దివిటీలు చక్కబెట్టుకున్నారు, సరిదిద్దుకున్నారు, నూనె పోసుకున్నారు. వెలుగుతా ఉన్నాయి. బుద్ధి కలవారివి, బుద్ధి లేని వారి దివిటీలు ఆరిపోతా ఉన్నాయి. నూనె లేదు. వాళ్ళు అడిగితే మాకు మీకు చాలదమ్మా అని వారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు కొనుక్కోబోయారు. వీరు కొనుక్కుంటానికి వెళ్ళటము, పెళ్లి కుమారుడు రావటము, పెళ్లి ఇందులోకి వెళ్ళిపోవటము, తలుపు కూడా వేయటము జరిగిపోయింది. వీళ్ళు కొనుక్కున్నారు, వచ్చారు. వచ్చి తలుపు తీయమని అడుగుతున్నారు. ఆయన అన్నాడు, మీరెవరో నాకు తెలియదు. పెళ్లి విందు ఛాన్సును పోగొట్టుకున్నారు, సిద్ధపాటు లేని కన్యకలు. కాబట్టి బుద్ధి కలిగిన కన్యకలుగా ఉంటారా, బుద్ధి లేని కన్యకలుగా ఉంటారా అంటే సిద్ధపడి ఉంటారా, సిద్ధపడకుండా ఉంటారా అన్న దాని మీద మీరు పెళ్లి ఇందులోకి వెళ్తారు వెళ్ళరు అన్నది, ఎత్తబడతారు విడవబడతారు అన్నది ఆధారపడి ఉంటుంది. ఆ సత్యాన్ని మనం గమనించాలని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. అందుకని అందరం కూడా మెలకు కలిగి ఉండటం అన్నది చాలా మంచిది. యేసు ప్రభువు వారు లూకా సువార్తలో ఒక మాట చెప్తారు. లూకా డాక్టర్ గారు రాశారు, 12వ అధ్యాయం 35వ వచనం. మీ దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి, ఆరిపోకూడదు. ఆయన తట్టినప్పుడు తలుపు తీయుటకు ఎదురు చూచుచూ ఉండండి, మెలకు కలిగి ఉండండి. ప్రభు వచ్చి తట్టగానే ఎవరు తలుపు తీస్తారు? ఏ దాసుడు మెలకు కలిగి ఉంటాడో వాడు ధన్యుడు. కాబట్టి రెడీగా ఉండాలి. రెడీ ప్రోగ్రాం చూడటం కాదు, రెడీగా ఉండటం అవసరం. అది పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు 4 సంఘాలకు మెలకు గురించి రాశాడు. కొరింథీయులకు రాశాడు, ఎఫెసీయులకు రాశాడు, కొలస్సీయులకు రాశాడు, దెసలోనికలకు రాశాడు. అన్ని చెప్పటానికి టైం లేదు కనుక దెసలోనిక మొదటి పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. మనము ఎలుగు సంబంధులు కనుక మనం మెలకువగా ఉండాలి. రాత్రి సంబంధులు నిద్రపోతారు, చీకటి సంబంధులు నిద్రపోతారు, వెలుగు సంబంధులు నిద్రపోక మెలకువగా ఉంటారు అన్నది పౌలు గారి హెచ్చరిక. చదువమ్మ. మనం ఎలాంటి వాళ్ళు? పగటి వాళ్ళు, ఎలుగు సంబంధులు, చీకటి వాళ్ళం కాదు, రాత్రి వాళ్ళం కాదు. చదువమ్మ. కాబట్టి మత్తులుగా ఉండొద్దు. 9వ వచనం. మెలకువ కలిగి ఉంటే రక్షణ పొందుతాం, మేల్కొని ఉంటే రక్షణ పొందుతాం. మెలకువ లేకుండా నిద్రిస్తే దేవుని యొక్క ఉగ్రత పొందుతాం. అందుకని మనం మెలకువ కలిగి ఉండాలి. ఎంత చెప్పినా మెలకువ లేకుండా నిద్రపోయి శోధన గురైనటువంటి పేతురు గారు తర్వాత జీవితంలో ఎంత మెలకువగా ఉన్నాడో, ఎంత ప్రార్థనాపరుడుగా ఉన్నాడో, మేడగదిలో ఎంతగా కనిపెట్టాడో, ఎంత ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడో, ఎన్ని దర్శనాలు పొందాడో. మేడగది ఎక్కేవాడు మాట్లాడితే ప్రార్థనకి దర్శనాలు పొందుతూ ఉండేవాడు. ప్రార్థన జీవితం ఆయన రాస్తాడు. తను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనం. మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక. అన్నిటి అంతము సమీపమై ఉంది కనుక
ఆ ప్రార్థన చేయుటూ మెలకువగా ఉండండి. ఒకప్పుడు నేను ప్రార్థన చేయక యేసయ్య చెప్పినా కూడా వినక చెదిరిపోయాను. యేసయ్య తెలియదని అబద్ధం ఆడాను, పశ్చాత్తాపడ్డాను అని తన అనుభవాన్ని గుర్తు చేసుకొని మీరైనా సరే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇదిగో చూడండి, పరిస్థితులు అంతము సమీపంగా ఉంది. మనం రక్షణ పొందిన దినాల కన్నా ఇప్పుడు రక్షణ సిద్ధముగా ఉంది, రాకడా సమయంగా ఉంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలని పేతురు గారు చెబితే, దేవుని చేత ఎక్కువగా ప్రేమించబడిన శిష్యుడని పేరు తెచ్చుకున్న యోహాను గారు పరలోక స్వరాన్ని రాస్తూ అంటాడు ఒక మాట. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. మెలకువగా ఉండి వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. మెలకువ జీవితం లేకపోతే వస్త్రాలు పోగొట్టుకోవలసి వస్తుంది, రక్షణ వస్త్రము పోతుంది. యెరూషలేములో ఉండవలసిన వ్యక్తి ఆత్మీయంగా దిగజారి ఎరికోకు దిగి వచ్చినప్పుడు దొంగల చేతికి చిక్కితే వాడిని గాయపరిచి దోసుకున్నదేంటో తెలుసా? వస్త్రములు కదా. దేవుడు ఎంతగానో ప్రేమించి ఆస్వాదించి మహిమా వస్త్రాలు ధరింపచేసి ఏదైనా తోటల్లో ఉంచి వారితో సహవాసం చేస్తూ ఉంటే అవిధేయులై సాతానికి చోటిచ్చి మహిమ వస్త్రాలను పోగొట్టుకున్నారు ఆది దంపతులు, ఆదాము అవ్వలు. సిగ్గే తెలియని వారిగా ఉన్నారు. అందుకే యోహాను గారు రాస్తాడు, మీరు దిశమొల్ల ఉండండి, ఆదాము అవ్వలు పోగొట్టుకున్నట్టుగా మీరు పోగొట్టుకోవద్దు. ఆదామా ఎక్కడా? నీ పిలిపినప్పుడు నేను దిగంబరిగా ఉన్నానండి. ఎవరు చెప్పారా నీకు దిగంబరిగా ఉండమని? తినొద్దన్నప్పుడు తిన్నావా? అప్పటికి ఒప్పుకోలేదు మన ఆదాము గారు, మనకు తెలుసు. ఆయన మాత్రం మనం ఏమంటాంలే కానీ మనం ఏమన్నా నీళ్ళు. కాబట్టి సాతాను మహిమను దొంగిలిస్తాడు, రక్షణ వస్త్రాలను దొంగిలిస్తాడు కదా. కాబట్టి చాలా ఎలర్ట్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతాను తప్పనిసరిగా మనం నిద్రిస్తూ ఉంటే శోధనలు పెడతాడు. నా చెప్పే కదా మీకు, గోధుమల మధ్య గురుగులు ఇట్టాడు. ఎవరు ఇచ్చారు? అది అపవాదే కదా. అపవాది. నువ్వు చూస్తానంటే చూడండి, మత్తయి సువార్త యేసు ప్రభువు చెప్పే 25వ వచనం 13వ అధ్యాయం. నిద్రపోయే సమయంలో శత్రువు అటాక్ చేస్తాడు. దొంగోళ్ళు ఎప్పుడు ఊగుతున్నారు? నిద్రపోయే సమయంలో దోపిడీ చేస్తున్నారు. దొంగ సాతానుకున్న పేరులో ఇంకొక పేరు దొంగే. వాడు దొంగ, దోచుకున్నవాడు, వస్త్రాలు దోచుకుంటాడు. రక్షణ వస్త్రాలు, మహిమ కలిగిన వస్త్రాలు, పెళ్లి వస్త్రాలు దోచుకుంటే నువ్వు ఏడకి వెళ్తావు? పెళ్ళికి ఇంకా పెళ్ళికి వెళ్ళే పనే లేదు అమ్మా. లూకాసు సువార్త 22వ అధ్యాయం 46వ వచనం. యేసు ప్రభువు వారు అడిగారు శిష్యుల్ని, నేను ఇన్నిసార్లు చెప్పాను కదా, ఇంతగా హెచ్చరించాను కదా, శోధనలో పడతారని చెప్పాను కదా, అయినా కూడా ఎందుకు నిద్రపోతున్నారు మీరు? లేచి ప్రార్థన చేయండి, శోధన వచ్చేస్తుంది, అతి సమీపంగా ఉంది శోధన కదా. ఎన్ని శోధనలైనా తట్టుకుంటున్నారు, కానీ ప్రార్థన మాత్రం చేయటం లేదు. ప్రార్థన లేకే కుటుంబాల్లో ఎన్ని శోధనలు.
ఏమ్మా, ప్రార్థన చేయండి అమ్మా. ప్రార్థన చేసుకొని వచ్చినంత వరకే. రాలేదనుకుంటే సంఘానికన్నా వస్తే సంఘం ప్రార్థన చేస్తూ ఉంటే ఏకీభవించవచ్చు. అంత అలవాటు చేసుకోవచ్చు. అటు ప్రార్థనలకి రాక ఇంటికాడ ప్రార్థనలు చేసుకోకపోతే ఇక ఎప్పుడు శోధనలే. ఎప్పుడు బయటపడతారు ఆ శోధన నుంచి మీరు? ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉన్నాయి. వాటికి అంతమే లేదు. కాబట్టి మెలకు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది ఈరోజు. న్యాయాధిపతి, వీరుడు, సూర్యుడు, సింహబలుడు, నాజీరు చేయబడినటువంటి వాడు కదా సంసోను. చిన్నప్పుడు పాడతారు కదా పాటలు, జానమార్గ గారాల్లో పాడించారు. సంసోను అంటే ఎవరురా పాటలు. కానీ అంత వీరుడు సైతం గొప్పవాడు. సింహ స్వప్నం సంసోను పేరెత్తితే చెబుతారు చూసా, ఫిలిస్తీన్లు పిల్లోడు సైతం పాలు తాగడంట. ఎవరి పేరు చెబితే, సంసోను పేరు చెబితే. అలాంటి సంసోన్ని నిద్రపుచ్చేసింది దలీలా. పిలిచి శుభ్రంగా సౌరం చేపించింది, గుండు చేయించింది, నాజీరు వ్రతాన్ని భంగపరిచింది. బలమంతా తొలగిపోయింది సంసోనికి. దేవుడు కూడా ఎడబాసాడు. సంసోను ఫిలిస్తీన్లు అన్న ఏడుందాడా? ఏమి లేదు అక్కడ. 2 కళ్ళు తోడేశాడు సంసోను, 2 కన్నులు తోడేశాడు, సంకెళ్ళేసి బంధించేశాడు. దాగోను దేవతకు బలివ్వటానికి తీసుకెళ్లి మూల స్తంభాలను కట్టేశారు. మన దేవత ఎంత గొప్ప మహిమ కలిగిందో, మన శత్రువును మనకి పట్టించాడని గంతులేశారు, పండగ వేడుకలు చేసుకున్నారు. సంసోన్ అంటే భయపడ్డ వాళ్ళు ఎగతాళి ఆటలాడటానికి పిలుచుకురండి అన్నారు. వాళ్ళ గేమ్స్ పట్టుకొని లాగటానికి జోకులు చేస్తున్నారు. ఎంత నిద్ర, ఎంత చెట్టు తీసుకొచ్చిందో తెలుసా ఏమ్మా? అది కాబట్టి అమ్మా, ప్రార్థన జీవితం కలిగి ఉండండిరా. శోధనలు ఉన్నాయిరా, శోధనలు చుట్టుముడుతున్నాయమ్మా. మెలకు కలిగి లేకపోతే చాలా ఇబ్బందులకు గురవుతారు. యేసు ప్రభువు శిష్యులకి ఎంత ప్రేమతో చెప్పాడో, నేను కూడా అంత కాకపోయినా కొంత ప్రేమతో అని చెబుతున్నా. మనం అంత టోళం కాదు కదా. పరిస్థితులు అమ్మ, యోనా గారు వాడ అడుగు భాగానికి వెళ్ళి దిగువన నిద్రపోతా ఉన్నాడు. గాఢ నిద్ర. నిద్రలో సముద్రము చుట్టూ తుఫాను చుట్టుముట్టింది. వాడ చుట్టూ అలలు లేచి పడతా ఉన్నాయి. నిద్రపోతికి ఏం తెలుస్తుంది? ఎవరు అందరూ భయపడి ఎవరు దొక్కినో ఎవరి విశ్వాసం ప్రకారం వాళ్ళు ప్రార్థనలు చేసుకున్నారు, పూజలు చేసుకున్నారు, మొక్కుబళ్ళు చేసుకుంటున్నారు. కానీ వీడు మాత్రం నిద్రపోతా ఉన్నాడు యోనా గారు. అందరు లెక్కేసాడు. ఓడ నాయకుడు చూస్తే ఒకడు తగ్గాడు. ఎక్కడున్నాడు వాడని దిగువ చూస్తే దొరకబెడుతున్నారు. ఓయ్ నిద్రపోతా, ఏమొచ్చిందిరా నీకు? నిజంగా ఏమనాలి నిద్రపోయే వాళ్ళని? మెలకు జీవితం లేకుండా, ప్రార్థన చేయకోకుండా, ప్రార్థనకు రాకుండా, ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళని, దేవుని సహాయాన్ని అడిగే వాళ్ళని, శోధన తప్పించమని చెప్పే వాళ్ళని ఏమనాలి? నేను చెప్పాను కదమ్మా, ప్రార్థన చేసుకొని శోధనలు పడతారని. నా మాట అనుకోకుండా ఇప్పుడు వచ్చి మళ్ళీ మొదలుపెట్టారు ప్రార్థనలు అని వేసాను. లేదు కదా, అంతేకాదు. అదే 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 యోనా 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం ఈ మాట. ఏమొచ్చిందిరా నీకు?
దేవునికి ప్రార్థన చేయండి. ఆ, అది. జీవితంలో సగభాగం నిద్రకే పోవుండ్రు అని కవి గారు రాశారు. ఆ, కదా. పాట కూడా పాడాడు ఒక ఆయన, ఘంటసాల గారు. అప్పుడు సినిమాలు చూస్తున్నాను నేను. మత్తు వదలరా నిద్దురా, ఆ, మత్తు వదలరా అని. ఉం? భీముడు నిద్రపోతా ఉంటాడు బాగా పెరిగి తిని. ఆయన కుంభకర్ణుడు, భీముడు వేరు, కుంభకర్ణుడు వేరు. వారిని పిలసల్లకుండా నువ్వు. ఆ, ఆ, నేను 12 సంవత్సరాలు చెప్పాను భారతం రామాయణం. ఉం. అరే మనం పుట్టింది క్రైస్తవులంగా భారతీయులమే కదరా, హిందువులుగా పుట్టిన వాళ్ళమేగా అందరం, భారతీయులమేగా. మరి మన సాంప్రదాయాలు, మన గ్రంథాలు, వేదాలు మనకు తెలియకపోతే ఎలాగా? ఆ? ఇప్పుడు 10th క్లాస్ రామాయణ సిలబస్ ఇచ్చారు. ఆ, సువార్త సాటిస్తున్నా, పురాణం కూడా చదివా. ఆ, ఆ. అవును. దేవుడు ఏమన్నా అంటే సమస్తం తెలుసుకోండి, మేలైంది చేపట్టమన్నాడు. అంతే కదమ్మా. ఆ, అది. ఐతుకు అనే ఒక యవ్వనస్తుడు ప్రార్థనకు వచ్చాడు. మంచిదే, చాలా మంచిది కదా. ప్రార్థనకు రావటం అన్నది మంచిది. కానీ ఆడ కూర్చున్నాడు, కిటికీలో కూర్చున్నాడు. ఆ? కిటికీలో కూర్చొని గాఢ నిద్రపోతున్నాడు. మీరేమనుకోకపోతే ఒక చిన్న ప్రశ్న, మీకు ప్రార్థనలో నిద్ర ఎట్టొస్తుందరా? వాడు గాఢ నిద్రపోతున్నాడు. 20వ అధ్యాయం అపోస్తుల కార్యములు. నువ్వు అడిగా అయితే లేపి ఊరుకా అన్నారా? అసలు ప్రశ్న ఏమిటంటే, అంత ప్రయాసపడి వచ్చి 3 అంతస్తులు ఎక్కి కిటికీలో కూర్చున్నాడు, మరి నిద్ర ఎట్టొచ్చింది? కొంచెం ఎక్కువ మాట్లాడాడు కొంచెం పౌలు గారు. అది 3 అంతస్తు మీద నుంచి కింద పడి చచ్చిపోయాడు కదా. నిజం. ఇప్పుడు మెలకు ఉన్నవాడు వేరు. ఇప్పుడు నిద్రపోతున్నాడంటే ప్రభువునందు నిద్రించినంటే ఏమనుకుంటున్నారు మీరు? చచ్చినోడితో సమానమే నిద్రించేవాడు. అందుకే కదా బలం మీద రాసేది. అంతే కదా. నిద్రపోతున్నారంటే ఎఫెసీ సంఘానికి రాస్తాడు పౌలు గారు, 5వ అధ్యాయం 14వ వచనం. నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లేము. చచ్చినోడితో సమానం నువ్వు. నిద్రపోయినోడికి చచ్చిపోయినోడికి తేడా, పెద్ద తేడా ఏం లేదు. మూర్ఖ నిద్ర అంటావా? అందుకే ఆయన గాఢ నిద్ర అన్నారు. ఐతుకుని. కాబట్టి మృతుల్లాగా ఉన్నారు నిద్రపోయే బ్యాచ్. లెండమ్మా, అది లెండి, కానీ మేలుకోండి, ప్రార్థన చేసుకోండి, శ్రమల నుంచి తొలగించుకోండి, బాధలు తప్పిపోతాయి. ఇంకేముందండి, బాధకు అలవాటు పడిపోయారా? ఒక్కోసారి అనిపిస్తుంది, మనం డ్రైనేజీ కాలువ పక్కన వెళ్తూ ఉంటే మనం ముక్కు మూసుకోకుండా వెళ్ళను, కానీ అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటారు చూసా, దాని పక్కన మీకు ఎట్లున్నారు వీళ్ళు, ఏ విధంగా ఉండగలుగుతున్నారు, మనం కాచేపడి ముక్కు మూసుకోకుండా ఉండలేకపోయాము. అలవాటు పడ్డ బతుకులు. అది అది అన్నిటికీ అలవాటు పడిపోతున్నారు జనాలు. అందుకనే అది మేల్కొండి అమ్మా, మేల్కొండి అని పౌలు గారు సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది మేలుకుంటే? చదవమ్మా, ఎఫెసీ పత్రిక 5:14.
అప్పుడు నువ్వు మెలకువగా ఉంటే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. ఏ శక్తి నిన్నేం చేయలేదు, ఏ శోధన నిన్నేం చేయలేదు. దేవుని ప్రకాశం నీ మీద పడతాడు. పొద్దున్నే దేవుడు వస్తాడు, ప్రార్థన చేస్తున్నాం బిడ్డ అని ఇందామని, ప్రార్థన తీసుకెళ్దామని దేవదూతలు వస్తాడు. మనమేం గుర్ర పెట్టి నిద్రపోతాం. ఈలోపు వీళ్ళు వెళ్ళిపోతారు, పాపం నిద్రపోతాను, ఇంకో ఇంటికి వెళ్దాంలే అక్కడ ఇందామని. ఈలోపు ఈడొస్తాడు. శోధనలు, శ్రమలు, బాధలు, కీళ్ళు అన్నీ ఎత్తిపోతాడు. ఇక లేకపోవటం జుట్లు వేసుకోవటమే, గొడవ ఆడుకోవటమే. సరే, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిద్ర వల్ల కలిగేటువంటి విపత్తులు గమనించండి. మెలకువ కలిగి ఉంటే ఎంత మంచిదో గమనించండి. సంసోను కానీ మెలకువగా ఉంటే గుండు కొట్టనిచ్చేవాడు, ఏమో నాజీరు చేయించుకున్నవాడు. పళ్ళు తోడేశారు, బలం పోయింది కదా, తిరగలు తిప్పించారు పాపం, బందీ గృహంలో పడేశారు. ఆరోగ్యం మంచిది కాదు అని గవర్నమెంట్ చెబుతారు, డాక్టర్లు సలహా చెబుతారు, అంత ఆరోగ్యం అని వాళ్ళు చెబుతారు. మరి ఏది నమ్మాలి అన్నది మీ డౌట్ కదా. ఇప్పుడు పరీక్షలు రాసి వచ్చారు, కానీ వాళ్ళకి కొంచెంసేపు రెస్ట్ చేసుకొని ఇవ్వాలి. కొంచెంసేపు రిలాక్స్ అయితే మళ్ళీ మైండ్ ఫ్రెష్ అయ్యిద్ది, మళ్ళీ ఫ్రీ అవుతారు. 6 రోజులు పనిచేసి 7వ రోజు ఎందుకు రెస్ట్ తీసుకోమన్నాడు దేవుడు? మళ్ళీ రిలాక్స్ అవటం కోసమే, మళ్ళీ మనం ఇదవటం, శక్తి పొందటం, డిశ్చార్జ్. మీకు అది బాగా తెలిసిద్ది. అది ఛార్జ్ చేసుకోవాలన్నమాట, బాడీ కూడా ఛార్జ్ అవుతుంది. అందుకని కరెంట్ పెట్టుకునేవారు. సరే, దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక.